75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని చిన్న ముసిరివాడ, శాంతినగర్ నందు నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది త్యాగాల ఫలితమే మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 97వ కార్పొరేటర్ సేనపతి వసంత శంకర్రావు, మహేష్, ప్రెసిడెంట్ తెకేటి శ్రీనివాసరావు, సెక్రటరీ తెకేటి వరప్రసాద్, ట్రెజరర్ తెకేటి వెంకటరమణ, అజయ్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నగరంలోని నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ ఏర్పాటు చేసినటువంటి సంఘ సభ్యులకు, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి 97వ వార్డు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మెంటి మహేష్ గారికి, నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నెహ్రూ యువజన సేవా సంఘం పాలకవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి శాంతినగర్లో ఉన్నటువంటి యువజన సంఘ సభ్యులు, సోదరిమణులు, వీరందరికీ పత్రికా ప్రతినిధులకు ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సువర్ణ అక్షరాలతో గుర్తున్నటువంటి దినాలు 2 దినాలు. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. మరి ఆగస్టు 15 అనేది మనందరికీ తెలుసు. మరి మన దేశాన్ని, ఇంత భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎంతోమంది భారతీయులు అనేక దేశాల్లో ఆ దేశస్తులు పరిపాలన చేసుకుంటే, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, లేదు ఇది మనం సాధించుకోవాలి మన భారతీయులందరూ అని చెప్పి ఆలోచన చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళ తాలూకా రాజ్యాంగం ఉండేది. అప్పుడు మహానేతలందరూ కూడా ఆలోచన చేసి మన భారతదేశానికి మన రాజ్యాంగం తయారు చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము అనేటువంటి ఆలోచనతోటి అంబేద్కర్ గారి తాలూకా నాయకత్వంలో, నేతృత్వంలో సుమారు 246 మంది భారతదేశంలో ఉన్నటువంటి మేధ సంపద అంతా కూర్చొని భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ఆమోదించినటువంటి దినమే జనవరి 26 అని ఈవేళ ఘనంగా పండుగలు